ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ గురి, నీ గమ్యం ఎటుంది? నీ గురి దేని మీద ఉంది? నీ గురి ఏదో చేయాలి, లేకపోతే ఏదో కావాలని ఉందా, లేకపోతే దేవుని మీద ఉందా? ఒక మాట నేను చదువుతాను. కీర్తన గ్రంథము 16:8 ఒక మాట ఉందిలాగా, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. నువ్వు ఎవరి మీద నిలపాలి? నీ గురి దేవుడి మీద, వాక్యం మీద, పరలోకం మీద నీ గురి ఉన్నప్పుడు ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అదే మాట అపోస్తుల కార్యములు 2:25 ఉంటుంది. ఆయనను గూర్చి దావీదు ఇట్లాగా ఆయనను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. చూడండి, ఎవరైతే ఏ వ్యక్తి అయితే దేవుని మీద గురిపెట్టుకుని ఉంటాడో, పరలోకమును చూస్తాడో, దేవుని వాగ్దానం చూస్తాడో, ఆ వ్యక్తి కదల్చబడడు. నీకు దేవుడిచ్చిన పిలుపుని, నీకు దేవుడిచ్చిన ఆ పరిచయని, నీకు దేవుడిచ్చిన ఆ ప్రార్థనని, నీకు దేవుడిచ్చిన ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఉండు. పట్టుకొని నువ్వు గురిగా దాన్నే చూస్తూ ఉంటే నువ్వు కదల్చబడవు. ఎవరు కదులుస్తారు? ఎవ్వరు కూడా నేను కదల్చలేరు. కనుక ఈ లోకంలో అటు ఇటు దాన్ని దీన్ని చూడకండి. ఎన్నెన్నో వస్తూ ఉంటాయి, ఎన్నెన్నో ఆకర్షణీయంగా నీ జీవితానికి వస్తూ ఉంటాయి. కానీ నీ గురిని తప్పించడానికి అపవాది కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కనుక నీ ముందు ఎన్ని వచ్చినా, ఏది వచ్చినా నీ గురి మట్టికి తప్పకుండా దేవుణ్ణే చూస్తూ, పరలోకాన్ని చూస్తూ, మీరు పైన వాటిని వెతకడనట్టుగా దేవుని చూస్తూ ఉంటే మనుషుల మీద ఆధారపడకుండా, మనుషులను చూడకుండా దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దాన్ని పట్టుకొని దేవుని మీద నీ గురి ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరు కూడా కదల్చలేరు. నీ జీవితాన్ని నీ విశ్వాసాన్ని ఎవ్వరు కూడా కదల్చలేరు. ఎవరి తరం కాదు. నీ విశ్వాసాన్ని, నీ యొక్క ప్రార్థనని, నీ యొక్క నిరీక్షణని ఎవ్వరు కూడా కదల్చలేరు. నువ్వు నిలబడి స్థిరంగా ఉండగలవు, విజయంతో ఉండగలవు. దేవునికి విజయం ఇస్తాడు. ఆ గురి తప్పకూడదు. ఆ గురి ఎవరంటే నీలో యేసుక్రీస్తు వారే. ఆ గురి ఎవరు కల్పిస్తారంటే దేవుని వాక్యం. ఆ గురి నీకు ఎక్కడ కలుగుతుందంటే ప్రార్థనలో. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చేత పట్టుకుని దేవునితో ఉంటూ, దేవుణ్ణి కలిగి నువ్వు నడుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ గురి చూపిస్తా. ఆ గురి ఏమిటంటే వాగ్దాన దేశము. దేవుడు వాగ్దాన దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు మోషే ఒకటే గురితో నడిచి వెళ్ళాడు. అతను ఎవ్వరు కదిలించలేకపోయారు. నిన్ను కూడా ఏది ఈ లోకంలో కదిలించలేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని చూసావు, దేవుని చూడండి, దేవుని వాగ్దానం చూడండి, మనుషులను చూడకండి. దేవుణ్ణే చూస్తే నీ గురి తప్పదు, నిన్ను ఎవరు కదల్చలేరు. ఆమేన్.